హైదరాబాద్ వర్సెస్ లక్నో మధ్య జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ ఘన విజయం సాధించడం జరిగింది. ఎస్ఆర్హెచ్ పెట్టిన టార్గెట్ని వాళ్ళైతే కేవలం 16 ఓవర్లోనే చేసేశారు. అలాగే 5 వికెట్ల తేడాతో ఈ మ్యాచ్ని అయితే ఘన విజయం సాధించారు. సో ఈ మ్యాచ్లో ప్యూర్గా ఎస్ఆర్హెచ్ అయితే డామినేట్ చేయలేకపోయింది. సో మెయిన్లీ శార్దుల్ ఠాకూర్ అయితే తన బౌలింగ్ లైనప్తో ఎక్సలెంట్గా పర్ఫామ్ అయితే ఎస్ఆర్హెచ్ బ్యాటర్లను అయితే ఒలికించాడు. ఆ తర్వాత నికోలస్ పూరన్ ద డేంజరస్ మ్యాన్ అయితే కేవలం 26 బంతులను 70 పరుగులు చేసి వారు వన్ సైడ్ చేసేశారు. సో పవర్ ప్లేలో వీళ్ళిద్దరు బ్యాటింగ్ బోత్ మిచెల్ మార్ష్ అలాగే నికోలస్ పూరన్ అయితే దంచి కొట్టేశారని చెప్పుకోవచ్చు. వీళ్ళిద్దరు బ్యాటింగ్ కారణంగానే మ్యాచ్ని అయితే వన్ సైడ్ చేసేశారు ఆల్మోస్ట్ 10 ఓవర్స్లోనే. సో ముందుగా టాస్ విషయానికి వస్తే సో లక్నో సూపర్ జైంట్స్ టాస్ గెలిచి బౌలింగ్ అయితే ఎంచుకోవడం జరిగింది. ఇక్కడైతే రిషబ్ పంత్ అయితే ఒక మాట చెప్పాడు. సో ఎంత స్కోర్ పెట్టి మేమైతే టార్గెట్ ఫినిష్ చేస్తామని. సో ఈ టాక్టిక్ విన్నాక ప్రతి ఒక్కరు అయితే షాక్ అయ్యారు. సో ఎస్ఆర్హెచ్ అయితే ఈ మ్యాచ్లో ఖచ్చితంగా డెఫినెట్గా 300 కొడుతుందని ప్రతి ఒక్కరు అనుకున్నారు. సో ఎస్ఆర్హెచ్ అయితే చాలా బలంగా అయితే దిగింది ఇన్నింగ్స్లోకి. సో 2వ ఓవర్లోనే అభిషేక్ శర్మ వికెట్ అయితే కొలపడం జరిగింది. సో ఇదైతే అన్ఎక్స్పెక్టెడ్గా శార్దుల్ ఠాకూర్ వేసిన ఓవర్లు అయితే మ్యాచ్ని అయితే వికెట్ అయితే కోల్పోవడం జరిగింది. సో అక్కడి నుంచి పతనం స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఇషాన్ కిషన్ అయితే గోల్డెన్ డక్అవుట్ అయిపోవడం జరిగింది. సో ఇతనిపై అయితే ఈ మ్యాచ్లో చాలా హోప్స్ అయితే ఉన్నాయి. సో అతనైతే కన్నెత్తి పారు చేశారని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత కొద్దిసేపు హెడ్ ఆడినప్పటికీ అతను కూడా వికెట్ అయితే ఆడిపోవడం జరిగింది. సో హెడ్ పడేంత వరకు చాలా క్లోజ్గా మ్యాచ్ అయితే రన్ అవుతుంది. సో అతనికైతే చాలా మంచి బాల్ పడింది అని చెప్పుకోవచ్చు. సో ఆ బాల్ పడిన తర్వాత మ్యాచ్ అయితే చాలా డల్ అయిపోయింది. సో ఈ మ్యాచ్లో చాలా బాగా అయితే లక్నో సూపర్ జైంట్స్ బౌలింగ్ వేయడం జరిగింది. సో నితీష్ కుమార్ రెడ్డి కూడా చాలాసేపు స్ట్రగుల్ అతను కూడా ఏం స్కోర్ చేయలేదు. మళ్ళీ వచ్చి హెన్రిచ్ క్లాస్ని అయితే అన్ఎక్స్పెక్టెడ్ రన్అట్ అయిపోవడం జరిగింది. సో ఇదైతే చాలా బ్యాడ్ లక్ అని చెప్పుకోవచ్చు. ఎస్ఆర్హెచ్కి లక్ కూడా కలిసి రాలేదు. సో అలాగే అనికేత్ వర్మ అయితే ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ చేయడం చెప్పుకోవచ్చు. తన బ్యాట్తో 4 సిక్సర్లు అయితే కొట్టి స్కోర్ బట్టిని అయితే పరుగులు పెట్టించాడు. సో ఆ తర్వాత ప్యాట్ కమిన్స్ కూడా తన ఆడి 4 బంతులు ఏకంగా 3 సిక్స్లు అయితే కొట్టాడు. సో పవర్ఫుల్ ఫినిష్ అయితే వాళ్ళకి వచ్చింది. సో కాకపోతే మిడిల్ ఓవర్స్లో గేమ్ని అయితే కంట్రోల్ చేయలేకపోయారు. సో మెయిన్లీ మనం అయితే ముందుగానే అనుకున్నాం ఎల్ఎస్జీ దగ్గర వీక్ బౌలింగ్ లేనప్ ఉంది కాబట్టి డెఫినెట్గా ఈరోజు ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్స్ అయితే ఖచ్చితంగా 300 కొడతారని ఖచ్చితంగా సీన్ అయితే రివర్స్ అయిందని చెప్పుకోవచ్చు. సో వాళ్ళైతే అనుకున్నది ఒకటే అయింది అయితే ఒకటని చెప్పుకోవచ్చు. సో డెఫినెట్గా ఈ మ్యాచ్లో అయితే ఎల్ఎస్జీ బౌలర్స్ అయితే చాలా మంచి బౌలింగ్ వేశారనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. వాళ్ళ దగ్గర స్ట్రాంగ్ బౌలింగ్ లైనప్ లేనప్పటికీ వాళ్ళైతే ఎక్సలెంట్ బౌలింగ్ అయితే చేయడం జరిగింది. ఎల్ఎస్జీ బ్యాటింగ్ విషయానికి వస్తే ప్యూర్లీ మెంటల్ మాస్. సో బోత్ మిచెల్ మార్ష్ మరియు నికోలస్ పూరన్ అయితే లాస్ట్ మ్యాచ్లో ఎక్కడైతే వదిలేసారు అక్కడే కొట్టారని చెప్పుకోవచ్చు. సో మెయిన్లీ నికోలస్ పూరన్ కేవలం 26 బంతులు అండ్ 70 పరుగులు అయితే స్కోర్ చేయడం జరిగింది. సో అతని కారణంగానే ఈ మ్యాచ్ అయితే వారు వన్ సైడ్ అయిపోయింది బిలో 10 ఓవర్స్లోనే. సో అతనికి తోడుగా అయితే మిచెల్ మార్ష్ కూడా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పుకోవచ్చు. మిచెల్ మార్ష్ కూడా లాస్ట్ మ్యాచ్లో ఎక్కడైతే వదిలేసాడో అలా అక్కడి నుంచి స్టార్ట్ చేశాడు. సో వీళ్ళిద్దరు బ్యాటర్స్ అయితే మ్యాచ్ని అయితే వన్ సైడ్ చేసేస్తారు వారు వన్ సైడ్. సో ఎస్ఆర్హెచ్ బౌలర్స్ అయితే ఉత్తుకారేశారని చెప్పుకోవచ్చు. మెయిన్లీ మనం అయితే అనుకుంటున్నాం ఎస్ఆర్హెచ్ దగ్గర బౌలర్స్ అయితే చాలా మంచి బౌలర్స్ అయితే ఉన్నారని. సో వాళ్ళిద్దరిని అయితే వీళ్ళిద్దరు ఊచకోత కోసారని చెప్పుకోవచ్చు. మిచెల్ మార్ష్ కూడా చాలా బాగా అయితే ఆడుతున్నాడు. అతనైతే ఢిల్లీ తరపున ఉన్నప్పుడు అయితే సరిగ్గా ఆడలేదు. సో ఎప్పుడైతే లక్నో సూపర్ జైంట్స్లోకి వచ్చాడో కన్సిస్టెంట్గా అయితే ఆడడం జరుగుతుంది. సో వీళ్ళిద్దరు కారణంగానే ఈ మ్యాచ్ అయితే వారు వన్ సైడ్ అయిపోయి వాళ్ళైతే గెలిచడం జరిగింది. సో రిషబ్ పంత్ కూడా ఈ మ్యాచ్లో తన క్యాప్టెన్సీ అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. బౌలింగ్ అయితే చాలా వేరియేషన్స్ అయితే చూపించి ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్స్ని అంత స్కోర్ కొట్టనేకుండా ఆపాడు. సో ఇదైతే అంత స్లో వికెట్ కాదు, డెఫినెట్గా 300 కొట్టాల్సిన వికెటే అయినప్పటికీ ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్స్ అయితే కొట్టలేకపోయారంటే అర్థం చేసుకోవచ్చు బౌలింగ్ అయితే ఎలా పడిందో. సో మెయిన్లీ నికోలస్ పూరన్ ఈ మ్యాచ్లో వారు వన్ సైడ్ చేశారని చెప్పుకోవచ్చు. తన కారణంగానే ఈ మ్యాచ్ గెలిచిందనే దాంట్లో కూడా ఎలాంటి సందేహం లేదు. మనం ప్రివ్యూలో మాట్లాడుకున్నట్టే సో ఎస్ఆర్హెచ్ దగ్గర క్లాస్ లాగా ఉన్నాడు. సో ఎల్ఎస్జీ దగ్గర నికోలస్ పూరన్ అలాగా ఉన్నాడు. క్లాస్ని కంటే నికోలస్ పూరన్ ఎక్కువ డేంజరస్. తనైతే ఒంటి చేత్తో మ్యాచ్ని గెలిపేచేస్తాడు. సో అతను ఎప్పుడు వచ్చినా ప్రతి టీం ఖచ్చితంగా భయపడుతుంది. అలాంటి బ్యాటింగ్ అయితే తను చేయగలడు, అలాంటి కీపింగ్ కూడా తను చేయగలడు, అలాగే కెప్టెన్ మెటీరియల్ కూడా తను. సో హీఈస్ ద జమ్ బౌలర్ అని చెప్పుకోవచ్చు, జమ్ బ్యాట్స్మెన్ అని చెప్పుకోవచ్చు. ఎల్ఎస్జీ బౌలర్స్ విషయానికి వస్తే కూడా చాలా బాగా అయితే బౌలింగ్ చేయడం జరిగింది. రవి బిష్ణోయ్ కానీ శార్దుల్ ఠాకూర్ కానీ అలాగే వీళ్ళైతే బెటర్ బౌలింగ్ అయితే వేయడం జరిగింది. మనం అయితే అనుకున్నాం ఈ బౌలింగ్ లైనప్తో వాళ్ళు ఎక్కడ ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్స్కి ఎక్కువ స్కోర్ సమర్పిస్తారని. సో అలా అయితే జరగకుండా వాళ్ళైతే స్కోర్ని అయితే చాలా కంట్రోల్ చేసి మ్యాచ్ని అయితే గెలిపించి పెట్టారనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. శార్దుల్ ఠాకూర్ అయితే ఎప్పుడు తనైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీ లాగా వచ్చి అతనైతే మ్యాచ్లు అయితే గెలిపిస్తున్నాడు. సో అతను ఇప్పుడు 2 మ్యాచ్లు ఆడితే 2 మ్యాచ్లోనూ ఎక్సలెంట్ బౌలింగ్ చేశాడు. సో అతనైతే ఇప్పుడు పర్పుల్ క్యాప్ లీడర్ బోర్డులో అయితే టాప్లో ఉన్నాడు అనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. సో అతనైతే ఈసారి పర్పుల్ క్యాప్ కూడా గెలిచే అవకాశం అయితే ఉంది, ఎందుకంటే అతనైతే ది బెస్ట్ బౌలింగ్ అయితే ఇస్తున్నాడు. అలాగే వాళ్ళకైతే సో ఈ మ్యాచ్లో ప్రిన్స్ యాదవ్ కూడా ఎక్సలెంట్ బౌలింగ్ అయితే వేయడం జరిగింది. సో అతనైతే
తన దగ్గర అయితే చాలా వేరియేషన్స్ అయితే ఉన్నాయి. సో అలాంటి వేరియేషన్స్తో అతనైతే డెఫినెట్గా చాలా మంచి బిగ్ ఇంపాక్ట్ అయితే ఎల్ఎస్జీకి అయితే క్రియేట్ చేయగలడు. సో అతనికి తోడుగా శార్దుల్ ఠాకూర్ ఉన్నాడు కాబట్టి వీళ్ళిద్దరూ అయితే డెడ్లీ కాంబోగా మారబోతుంది. సో చూడాలి ఫర్దర్ మ్యాచ్ల్లో వీళ్ళు. నికోలస్ పూర్ణ అయితే చాలా బాగా ఆడాడు. సో ఇక అద్భుతమైన బౌలింగ్తో ఎల్ఎస్జీని గెలిచిపెట్టిన శార్దుల్ ఠాకూర్కి అయితే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అయితే గెలుచుకోవడం జరిగింది. సో అతనైతే 100 వికెట్స్ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఐపీఎల్లో.